ఓం శ్రీ సాయిరామ్. ప్రతి ఆదివారం ధారావాహికంగా వస్తున్నటువంటి రుద్ర ప్రవచనంలో రుద్ర పరిశోధన, రుద్ర పరిశీలన, రుద్ర ప్రవచన ప్రవృత్తిగా కలిగినటువంటి మన ఆచార్యులు, గురువులు, పూజ్యులు డిఎస్ శాస్త్రి గారు ఇప్పుడు రుద్ర ప్రవచనం చేయబోతున్నారు. మనమంతా కూడా సావధానంగా విందామని ఆశిస్తూ అందరికీ సాయిరామ్. గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. సాయిరామ్ సార్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. వినపడుతుంది కదా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కిందటిసారి మనం డిస్కషన్ లో 3వ అనువాకం 9 నుంచి 12 మంత్రాలు దాదాపు పూర్తి చేసుకున్నాం. మనం ఆ పూర్తి చేసుకునే సందర్భంలో ఈ శతరుద్రియ అభిషేకం, దానికి పోతున్నాము, ఆ వివరాలు కొన్ని వివరాలు చెప్పాను. కాకపోతే చాలా అనుకోకుండా చాలా ఎక్కువ వివరాలు కొద్ది కాలంలో చూడటంలో ప్రాబబ్లీ ఎంతమంది దాన్ని పూర్తిగా గ్రహించగలిగారు తెలియదు. బుర్ర బాగా హీట్ ఎక్కింది సార్. ఇంకా తగ్గల నాకు వేడి ఇంతవరకు. అందుకని ఈసారి ఏం చేస్తారంటే, ఇది అభిషేకం ఒక్కటి, ఎందుకంటే అభిషేకాలు చాలా తరచుగా జరుగుతున్నాయి, ముందు ముందు జరిగేవన్నీ అవే. శివానుగ్రహం, భగవంతుడి స్వామి యొక్క అనుగ్రహం ఉన్నది జరుగుతాయి అవన్నీను. అందుకని ఆ అభిషేకాన్ని గురించి ప్రత్యేకంగా అందులో ఏ మాదిరిగా మనం, వాళ్ళు ఎవరు చేస్తున్నారు అభిషేకం, వాళ్ళు చేయనండి, వాళ్ళు మనమేం మార్చలేం, ప్రపంచాన్ని మనం మార్చలేము. మనం మార్చుకునే ప్రయత్నం చేస్తే అడగకుండానే ప్రపంచం మారిపోతుంది అని స్వామి సందేశం. సో వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ గా స్వామి ఎవరిని ఏమనలేదు. సింపుల్ గా బాల వికాస్ స్టార్ట్ చేశారు స్కూల్స్ లో. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆశ్చర్యం, ఏమిటిది ఎంతో మంది చేశారు ఈ పని, మీరు చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఏం మాట్లాడలే. అవన్నీ తలుచుకుంటే నాకు స్ట్రీట్ లైట్, స్ట్రీట్ డాగ్ అదే గుర్తొస్తూ ఉంటుంది. అదే మాదిరి కామ్గా చాలా వెయిట్ చేశారు. ఏమిటో 2009 దాకా వెయిట్ చేసి సడన్ గా రుద్రం అన్నారు. 2011లో శరీరం వదిలేసేసారు, వెళ్ళిపోయినారు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం ఏం డిస్టర్బ్ కాకుండా మనసుని స్టేబుల్ గా పెట్టుకుని జరుగుతున్న తమాషా అంతా చూసుకుంటూ మన కార్యక్రమం మనం చేసుకుపోమని స్వామి డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా సలహా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందుకని మనం అభిషేకానికి పోతాం, కొన్ని వందల మంది వస్తారు. ఈ 100 మంది ఏవేవో దాని మీద నీళ్లు పోస్తుంటారు, పాలు పోస్తుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మన చుట్టూతో 5గురో 6గురో 10 మందో, 2 3 ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేదా మనమే ఉన్నాం. మన అవగాహన కనుక ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా కనుక మనం చేసుకునేటట్టయితే ఆ న్యూక్లియస్ చుట్టూతా మిగతా అన్ని గ్రాడ్యువల్ గా చేరతాయి, అవకాశం ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. దానికోసం కేవలం అభిషేకం భాగాన్ని మాత్రమే 4 స్థాయిల్లో ఎట్లా మనం దాన్ని అన్వయం చేసుకుని అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం వివరిస్తాను. ఇండైరెక్ట్ గా కొంత మహన్యాసంలో న్యాసీకరణ అంటే ఎనర్జైజేషన్, మనని మనం శక్తీకరించుకోవటం. శక్తి లేనివాడు ఎందుకు పనికిరాడు, శక్తి ఉండాలి, అది సద్వినియోగం కావాలి, అది స్వామి ఫిలాసఫీ. శక్తిహీనుడు తన చెయ్యే కదల్చలేడు. శక్తి ఉండి సరైన మార్గం దొరక్కబోయేటట్టయితే రావణాసురుడి శక్తిలాగా, దక్ష ప్రజాపతి శక్తిలాగా అది జగత్ ఉపయోగానికి కారణం కాదు. శక్తి ఉండాలి, పాజిటివ్నెస్ ఉండాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ త్రిపుటితో సాధించలేనిది లేదు. అందువల్ల ఒకసారి అనేక రకాలుగా పోతున్నారు కాబట్టి అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయినాక నెక్స్ట్ దానిలో మళ్ళీ ఈసారి కూడా ఏమిటి, 3వ అనువాకంలో 4 మంత్రాలు కంక్లూడ్ చేశాను. 9, 10, 11, 12 ఒకేసారి కంటిన్యూగా. కారణం ఏమిటంటే మంత్రాలు 4 అయినా అది ఒకే ఒక కర్మతత్వాన్ని, ఆ కర్మ యొక్క ఫలం ప్రతిఫలాన్ని అనుభవించే విధానాన్ని మనకి ఇండికేట్ చేస్తాయి. కాబట్టి ఈసారి ఇంకొంచెం జటిలమైన ఈ కర్మని తప్పుకునే దానికి మనం చేసే సాధనా సంపత్తుల పరంగా, మానవుల్లో ఉండే అనేక స్థాయిల పరంగా నెక్స్ట్ 4 మంత్రాలు రాబోతున్నాయి. ఆ 4ని మనం సమిష్టిగా చెప్పుకోవాలి. అది 12 నుంచి 16 దాకా ఆ సమిష్టిగా 4 మంత్రాలని కలిపి చెప్పుకునే ముందు ఒకసారి ఈ అభిషేకాన్ని గురించి, అభిషేకాన్ని అన్వయించుకుని అర్థం చేసుకునే దానికి 4 స్థాయిల్లో ఎట్లా చేయాలో అది వివరిస్తాను. దీన్ని విన్నాక నెక్స్ట్ అనువాకం, నెక్స్ట్ సంవత్సరంలో ఆ మంత్రాలకి పోదాం.
నారాయణ సూక్తం చెప్పారు, బాగుంది. ఈ నారాయణ సూక్తంలో కూడా అందులో చూడండి, నారాయణ గురించి మనం చెప్పేటప్పుడు ఏకమేవ నారాయణ, నారాయణుడు తప్ప ఇంకొకటి లేదు. రుద్రుడు గురించి చెప్పినప్పుడు ఏకో రుద్ర, ఇంకొకటి లేదు. ఏమిటి దాని అర్థం? నారాయణ అంటే ఒక నారాయణ తప్ప ఏం లేదంటున్నాం, రుద్ర అంటే రుద్రుడు తప్ప ఏం లేదంటున్నాం. ఇవన్నీ ఏమిటంటే ఉన్నది ఒకే ఒక తత్వము. ఆ తత్వం యొక్క వివిధ స్థాయి భేదాలే తప్ప ఇన్ని రకాలుగా లేవు. ఆ ఒక్క తత్వం నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నాము. ఆలోచన శక్తి గలవాడికి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆలోచన లేకపోతే మళ్ళీ ఇదంతా ఏం లేదు. సో గాఢ నిద్రలో ఏమీ లేదు అనేది ఏ మాదిరి సత్యమో అదే మాదిరి ఈ ప్రపంచంలో అనేకంగా కనపడుతున్నవన్నీ కూడా అదే మాదిరి సత్యం. అంటే ఏమన్నమాట? అది మిథ్యా సత్యం, అంటే మిథ్యగా భాషిస్తున్న సత్యం. అంటే సత్యం మిథ్య సత్యమే మిథ్యగా భాషిస్తోంది. అంటే మన మొహాన్నే అద్దంలో మనం చూసుకుని నేనేను అనుకున్నట్టు. నిజమైన నేను అద్దంలో ఉన్న బొమ్మ కాదు, అద్దం ఎదురుకుండా నేనున్నాను, అది నేను. కానీ అద్దంలో బొమ్మను చూసి అది నేనేను అనుకుంటున్నాను. ఆ స్థితికి పోగొట్టుకునే దానికి ఈ అభిషేకం ఏ మాదిరిగా మనకు ఉపయోగపడుతుంది. అది యోగ వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడికి జరిగిన సంభాషణ గురించి, ఈ రుద్రతత్వాన్ని గురించి ఇవి తెలుసుకుందాం. అంతకుముందు ఒకసారి అంటే జస్ట్ చాలా ఫాస్ట్గా వీటిని కవర్ చేశాం, కొంచెం వివరంగా కవర్ చేద్దాం అంతే. యోగ వాసిష్టంలో రాముడు వశిష్ఠుడు సంభాషణలో వశిష్ఠుడు గురువు గారు, రాముడు యువకుడు, 15-16 సంవత్సరాల యువకుడు, ఇంకా అరణ్యానికి పోలేదు. వశిష్ఠుడి యొక్క విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణకి ఇంకా సంకల్పం చేసి పోవటం కాలే ఆ చిన్న వయసులో. ఆయన చెప్పిన మాట ఎన్నోసార్లు, అంటే అదో పెద్ద గ్రంథం, గీత లాంటి గ్రంథం అది. కంక్లూజన్ లో ఆయన చెప్పేది ఏంటంటే, రామ మహతి ప్రళయే సర్వే హరిహరాదయ విదేహముక్తం యాంతి స్మృతే కా ఇవ సంభవ. ఈ రూపాలు నామాలు ఇవన్నీ కూడా బుడగలు చిట్లిపోయి నీళ్లలో కలిసిపోయి నీళ్ళైపోయినట్టుగా ఆ మహాప్రళయ కాలంలో అన్నీ ఒకటిగా మారిపోతాయి తప్ప ఇన్ని రకాలు ఏం లేవు. ఒకటి పెద్ద బుడగ, ఒకటి చిన్న బుడగ, ఒకటి పెద్ద చుడిగుండం, ఇంకోటి చిన్న చుడిగుండం, ఆకారంలో తేడానే తప్ప అన్నీ నీళ్లే. ఆ నీళ్లే పరబ్రహ్మ అని ఆ పరబ్రహ్మ తత్వాన్ని గురించి బహువుని బ్రహ్మ, ఎంతమంది బ్రహ్మలో మనకు తెలియదు. లక్షాని శంకరేంద్ర శతాని చ నారాయణ సహస్రాణి సమాతీతాన్ని రాఘవ. వీళ్ళంతా రకరకాల పేర్లు. ఈ పేర్లన్నీ కూడా ఆ పరబ్రహ్మలో లిం లియతే గమ్ గమ్యతే లీనమైపోయే తత్వాలే. సో దీన్ని ఏకాదశి రుద్రాభిషేకంలో, ఈ శతరుద్ర అభిషేకాల్లో రకరకాలుగా దాని మీద నీళ్లు, పాలు, పండు రసాలు పోసేసి చేస్తున్నట్టు వాటిలో ఎట్లా మనం దీన్ని అన్వయం చేసుకుని అనుసంధానం చేసుకోవాలి అన్నప్పుడు త్రిగుణ నాశనం కోసం ఇవన్నీ చేస్తున్నాం అనేది మొదటి మంత్రంలో రుద్ర మనకి చెప్పింది. ఆ త్రిగుణ నాశనంతో ఏం జరుగుతుంది? సాక్షాత్తు తానే రుద్రుడు అవుతాడు. రుద్రుడు అయ్యేదానికి నా రుద్రో రుద్రమర్చేయత్ అన్నాడు. నువ్వు రుద్రుడే రుద్రాన్ని అర్చించు, రుద్రుడిని అర్చించు అన్నారు. అంటే నువ్వు జ్యోతిస్వరూపుడు అయితే తప్ప జ్యోతిర్మయ తత్వమైనటువంటి రుద్రతత్వం అర్థం కాదు అని చెప్తున్నాడు. ఆ జ్యోతిర్మయ తత్వాన్ని అర్థం చేసుకునేదానికి ఒక క్రమ పరిణామంలో ఒక గుడ్డు ప్యూపాగా మారి, ప్యూపా లార్వా ప్యూపా నుంచి సీతాకోకచిలుక ఎగిరినట్టుగా ఆ స్థితి వచ్చేదాకా ఆ మార్పులు ఏ మాదిరిగా మనం చేసుకోవాలో, మనకి ఈ అఖండమైనటువంటి విశ్వానికి, మహావిరాట్ స్వరూపానికి, ఈ దిక్కులకి దిక్పాలకులకి ఉన్న సంబంధాన్ని, ఈ ప్రపంచంలో అనేక దేవతలను చెప్తున్నాం, బ్రహ్మ అంటున్నాం, విష్ణు అంటున్నాం, మహేశ్వరుడు అంటున్నాం, ఇవన్నీ ఈ వీటికి మనకి ఉన్నటువంటి సమన్వయాన్ని మన శరీరంలో ఉన్న భాగానికి, ఏ శరీర భాగంలో ఏ పర్టికులర్ దేవతా శక్తి ఏ మాదిరిగా ఉంటుంది, ఆ శరీర భాగమే ఆ దేవత, ఆ మాదిరి అన్వయంతో ఈ అభిషేకాన్ని కనుక చేసుకోవటం మూలంగా
విశ్వ విరాట్ తత్వంగా, అంటే తానే బ్రహ్మ, తానే విష్ణు, తానే మహేశ్వరుడు, తానే సర్వం, విశ్వము తనకి తేడా లేదు అని స్వామి అనుక్షణం మనకి చెప్పేటప్పుడు దివ్యాత్మ స్వరూపులారా అన్న స్థితి ఏదైతే ఆయన చెప్తారో ఆ స్థితిని అనుభూతం చేసుకునేదానికి క్రమక్రమంగా చిన్నపిల్లవాడు నడక నేర్చుకునేదానికి బండి పుచ్చుకుని నడిచి నేర్చుకున్నట్టుగానే మనం వేస్తున్న అడుగులు, చేస్తున్న సాధన, చేసే అభిషేకాలు, ఆ సత్సంగాలు ఆ మాదిరిగా మన్ని తీసుకుపోతాయి. సో ఈ అన్వయం దానికి ఎట్లా ఉపయోగపడుతుంది. సో న్యాసం అంటే ఎనర్జైజేషన్, లఘు న్యాసం అంటే సింపుల్ ఎనర్జైజేషన్, మహాన్యాసం అంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి ఎనర్జైజేషన్, హయ్యర్ వోల్టేజ్, సంథింగ్ లైక్ దట్ అనుకోవచ్చు. ఈ మహాన్యాస ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే నా రుద్రో రుద్రమర్చేతన, రుద్రుడే రుద్రుడిని అర్చించమన్నాడు కాబట్టి నేను రుద్రుడిగా ఎట్లా మారాలి ప్రయత్నం చేస్తున్నాం. రుద్రుడిగా మారటం అంటే ఏమిటి? దిగ్దేవత సమాయక్తం అంటాం ఆయన్ని. అన్ని రకాల దేవతలు నీ చుట్టూతో చేరి నీ వాళ్ళంతా వందిమాగసుల్లాగా ఒక మహారాజు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో మంది రకరకాల శక్తులు చుట్టూతో ప్రయాణం చేస్తున్నట్టుగా చేస్తున్నారు అంటారే, అట్లా ఈ దేవశక్తులన్నీ కూడా నీతో పాటు ఎట్లా ఉంటాయో చెప్తున్నాడు. ఈ ఆరాధన చేసే వాళ్ళకి అంటే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా రుద్రారాధన చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి మన సమక్షంలో మనందరి ముందు మనందరం చూస్తుండగా అఖండమైనటువంటి శివ ఆరాధన చేయించారు. సో ఋత్వికులు చేస్తున్నారు. ఆ ఋత్వికులు చేస్తున్నప్పుడు బ్రహ్మాండంగా తండోపదండాలుగా మనం జనం మాత్రమే చూసాం. కానీ ఆ స్వామి చుట్టూత ఆ చేస్తున్నటువంటి అట్మాస్ఫియర్ లో ఏముంటుందంటే ఆయన చెప్పే మాట, ఆ చేస్తున్నటువంటి ఆ సాధకులు అంటే స్వామి యొక్క అనుగ్రహంతో త్రికరణ శుద్ధిగా చేస్తున్న సాధకులు చుట్టూత ప్రజలనే బ్రహ్మాతిష్టతో, అరికాళ్లలో బ్రహ్మ ఉంటాట, పాదయో విష్ణుస్తిష్టంతు, పాదాలు విష్ణువు ఆక్రమించి ఉంటాట, హస్తయో హరస్తిష్టంతు, హరుడు శివుడు అంటే హరతత్వంలో, అంటే అన్ని పాపాలు హరించే తత్వంలో, బాహో ఇంద్రస్తిష్టంతు సమస్తమైన శక్తి, ఇంద్రం అంటే మనోశక్తి మొత్తం, జఠరే అగ్నిస్తిష్టంతు సర్వాన్ని దహించే అగ్ని, సో హృదయే శివతిష్టంతు ఆ వ్యాపక స్వరూపం, విష్ణుమూర్తి స్వరూపం నుండి శివుడు వ్యాపక అక్కడ ఉంటాడు, కంఠే బసవస్తిష్టంతు అంటే వాగ్దేవతలు, వక్త్రే సరస్వతి తిష్టంతు సాక్షాత్తు సరస్వతి గొంతులో ఉంటుందిట, నాసికయో వాయుస్తిష్టంతు, నయనయో చంద్ర ఆదిత్యం తిష్టేతాం, కర్ణయో అశ్వనీ దేవత తిష్టేతాం, వైద్యులు వాళ్ళు, శిర మహాదేవస్థిష్టంతు దేవాధిదేవుడు ఆయన శిరస్సులో ఉంటాడు, శిఖ వామదేవస్థిష్టంతు వామదేవ ఋషి, వీటన్నిటికీ వామదేవ తిష్టంతు, పృష్ఠే పినాకిని తిష్టంతు పినాక ధనస్సు పుచ్చుకొని సాక్షాత్ శివుడే వెనకాలను చూస్తూ ఉంటాడు, పురత శూలి తిష్టంతు అటుపక్క ఇటుపక్క శూలం ధరించినటువంటి శూలి ఉంటాట, పార్శ్వయో శివాశంకర తిష్టేతాం సర్వమంగళాలు సర్వశుభాలు అటుపక్క ఇటుపక్క నడుస్తూ ఉంటాయట, సర్వత వాయుస్తిష్టంతు చుట్టూత, బహిస్సర్వతో జ్వాలమాలాం తిష్టంతు ఆ జ్యోతిర్మయమైనటువంటి తత్వం ఆ జ్వాలమాలగా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి నెగిటివ్ శక్తులు, యమకెంకర్లు, యాతుధాన్యులు వీళ్ళంతా కూడా భయపడి భస్మైపోతామని భయం కొద్దీ వాళ్ళకి వాడు మనిషిగా కనపడ్డు జ్యోతిర్మయ శివస్వరూపంగా కనిపిస్తాడు అనటంలో ఉద్దేశం ఇది. అంటే ఆ అతిరుద్రయాగం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అంటే మనకి కనపడకపోవచ్చు కంటికి, ఈ శక్తులంతా కూడా స్వామి చుట్టూతా పరివేష్టించి చుట్టూతా ఇది మన వాలంటీర్స్ తెల్ల డ్రెస్సులో ఉన్న పిల్లలు స్వామి వెంట పెడతారే ఆ మాదిరిగా ఈ సమస్తమైనటువంటి దేవశక్తులు స్వామి వెంట చుట్టూతా, అంటే ఏ క్షణాన అవకాశం దొరికితే ఆ క్షణాన స్వామి యొక్క దృష్టి మన మీద పడాలి అన్న భావంతో ఉన్న శక్తులన్నీ ఆ మాదిరిగా ఉంటాయట. ఆ విశ్వవ్యాపక తత్వంలో మనం చేసే ఆ న్యాస ప్రక్రియలో లలాటే ఇంద్రస్తిష్టంతు అంటే మన ఈ మొత్తాన్ని ఈ దేవతలను ఎవరెవరు ఎక్కడ ఉంటారో చెప్పారు, మనని మనం అన్వయం చేసుకుంటున్నాం కాబట్టి లలాటే అంటే పాలభాగంలో దిక్కు తూర్పు దిక్కు, అంటే దిక్కుల్లో తూర్పు మనకి శరీరంలో పాలభాగం, అక్కడ ఉండేది ఇంద్రశక్తి ఉంటుంది.
ఆగ్నేయ దిక్కు మన కళ్ళల్లో అగ్నిదేవుడు ఉంటాడట, చెవులలో దక్షిణ దిక్కు యముడు, అంటే యమనేమ సాధ్యాది యోగంగయుక్తం, అదొక యమతత్వం. కాలస్వరూపుడు, అందరినీ భక్షించి తీసుకుపోయేవాడు, ఆ తత్వం. సాధకుడికి ఏమన్నా ఆ మార్గం చూపించి తీసుకుపోతాడు, మార్కండేయుడికి చూపించినట్టుగా. వేరే వాడికి ఏమన్నా టైం అయిపోయింది తీసిపోయి నెక్స్ట్ మళ్ళీ రా అని మళ్ళీ ఆ మాదిరిగా తీసుకుపోతాడు. ఆ రెండు తత్వాలు యమతత్వాలు మనకు కనపడతాయి. నిరుతే ఆధారభూతమైనది, అందులో మన మొహం నైరుతికే ఆ మాదిరిగా నిరుతి స్వరూపం అక్కడ. భృకుటి అంటే ఈ మన మొహాన్ని ఆ మాదిరిగా. సో భుజాలకి వరుణ స్వరూపం పడమర దిక్కు, ముక్కు వాయు స్వరూపం, వాయువ్య దిక్కు కూడా వాయువ్యం. హృదయం అంటే తూర్పు దిక్కు, పడమర ఉత్తర దిక్కు హృదయస్థానం, అక్కడ కుబేరం లక్ష్మీ స్వరూపం. ఈశానం అంటే దేహం మొత్తానికి సెంటర్, అది నాభి, అది ఈశాన స్వరూపుడు అక్కడ ఉంటాడు. అలా అక్కడ బ్రహ్మరంధ్ర స్థానం, ఏకాదశ రంధ్రం, ఆ స్థానంలో ఇంద్ర అగ్ని తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని దిక్కుల్లోనే ఉన్న ఊర్ధ్వ దిక్కు. అదకొచ్చేటప్పటికి భూదేవి తత్వం అధో దిక్కు, మన శరీరంలో పాదాలు. ఇవన్నీ అయినాక చెట్టు సర్వత్రా శంకరత్వం, అంటే విశ్వహితత్వాన్ని కోరేవాడి యొక్క తత్వం ఈ మాదిరిగా విశ్వవ్యాప్తమై ఉంటుంది అన్న పరంగా. అంటే ఇదంతా కూడా మనని మనం అభిషేకానికి సమాయత్తం చేసుకునే ప్రక్రియ. ఇంకా అభిషేకం మొదలు పెట్టలే, అభిషేకం ఈ మాదిరిగా సమాయత్తం అయి వాడు చేసే అభిషేకం ఏమై ఉండాలి? ఆ ఏకాదశి రుద్రాభిషేకంలో ప్రధానమైన ఉదాత్తమైన భావాలు 4 స్థాయిల్లో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి స్థాయి ఏమిటి? మనం పుట్టడం సెకండ్ స్థాయి. మనకన్నా ముందు ఈ విశ్వం పుట్టింది. ఈ విశ్వం ఎట్లా పుట్టింది? కేవలం భగవత్ సంకల్పంగా పుట్టింది. ఆ భగవత్ సంకల్పం మూలంగా పుట్టినటువంటి ఆ విశ్వం, దాన్ని సైన్స్ బిగ్ బ్యాంగ్ అన్నది, వేదం ఓం అన్నది. ఆ ఓంలో నుంచే దేవతలంతా వచ్చారు, కాలం వచ్చింది, ఋవేదాలు వచ్చినాయి, జ్ఞానం వచ్చింది అని ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. సో ఈ సమస్తానికి ఆధారమైనటువంటి ఆ జ్యోతిర్మయ తత్వం, అంటే ఆది కదలిక ఏదైతే ఉన్నదో ఆ ఆది కదలికని ఓంకారం అని మనం అనుకున్నట్టయితే, ఆ ఓంకారం 2 రూపాల్లో మనకు వ్యక్తమైంది. ఒకటి జ్యోతిర్మయ రూపం, 2 శబ్ద రూపం. అదే మెరుపు పిడుగులాగా. మెరుపు పిడుగు ఒకేసారి వస్తాయి, శబ్దం కొంచెం నిదానంగా వినపడుతుంది, దాని యొక్క వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి. మెరుపు తొందరగా కనపడుతుంది, దాని యొక్క వేవ్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి. కానీ స్టార్టింగ్ టైం రెండింటికి ఒకటే. అంటే ఓంకారం స్టార్ట్ అయినప్పుడే ఈ జ్యోతిర్మయ తత్వము, ఈ శబ్దమయ తత్వము రెండూ బయటకు వచ్చినాయి. శబ్దం నిదానంగా తెలుసుకున్నాం, ముందు బయలుగమే విధానంగా జ్యోతిర్మయ తత్వం వచ్చింది. సో ఆ జ్యోతిర్మయ తత్వం ఏ మాదిరిగా మారింది అనేటట్టయితే, ఫస్ట్ స్టేజ్లో ఆ జ్యోతిర్మయ తత్వం పంచబ్రహ్మలుగా మారింది. ఓంకారాన్ని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము? తారకం, దండం, కుండలం, అర్ధచంద్రం, తథా బిందు అనుకున్నాం. తారక, దండ, కుండల, అర్ధచంద్ర, ఈ 5 తత్వాలనే 5 ముఖాలు, పంచముఖ తత్వం, ఆ సద్యోజాత, వామదేవ, ఘోర, తత్పురుష, ఈశాన ముఖాలుగా ఉన్నటువంటి పరమేశ్వర తత్వం అనుకున్నాం. లేదు అక్షర స్వరూపంగా చెప్పినప్పుడు నా, మా, సి, వ, య అక్షరతత్వాలుగా చెప్పుకున్నాం అనుకున్నాం. ఈ జ్యోతిర్మయ తత్వాలు మొట్టమొదటి స్థాయిలో పంచబ్రహ్మలుగా వ్యక్తమైనవి. ఈ పంచబ్రహ్మల్నే సదాశివత్వం అనుకున్నాం. సదాశివత్వం అంటే మహాశూన్యం, మహత్తుతో కూడిన శూన్యం. అది ఏమిటో ఎవరికి అగ్రాహ్యం. పరబ్రహ్మ ఎట్లాంటిదో అది కూడా అట్లాంటిదే. రెండో స్థాయికి వచ్చేటప్పటికి కాలం 3గా విభజించే అవకాశం ఉన్నటువంటి కాలం, అంటే ఎస్టర్డే, టుడే, టుమారో లాగా. ఇంకా కిందకు వచ్చేటప్పటికి లయకర్త పరమేశ్వరుడు, ఇంకొంచెం కిందకు వచ్చేటప్పటికి వ్యాపక విష్ణువు, ఇంకొంచెం కిందకు వచ్చేటప్పటికి బ్రహ్మ సృష్టికర్త. అంటే వీళ్ళ పంచబ్రహ్మ స్వరూపులైనటువంటి జ్యోతిర్మయ తత్వాలు బయటకు వచ్చినాయి. ఇంకొంచెం కిందకు వస్తే డైరెక్ట్గా పంచబ్రహ్మల సృష్టి కాగానే మనం కాలేదు కదా. ఈ పంచబ్రహ్మల సృష్టి తర్వాత
బ్రహ్మగారి యొక్క హయాంలో ఆయన యొక్క సంకల్పంతో, లేదు ఈ పంచబ్రహ్మల యొక్క సమిష్టి సంకల్పంతో, భగవంతుడి యొక్క సంకల్పంతో పంచభూతాలుగా ఏర్పడ్డాయి. అంటే ఏమన్నమాట, 11,000 volts మనం ప్రొడ్యూస్ చేసాం ఎక్కడో, దాన్ని ఫస్ట్ స్టేజ్లో 440కి మార్చాం, అది మనం భరించలేము, దాన్ని 230, 240కి మార్చి ఇంటికి పట్టుకొచ్చాం. ఈ హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ వోల్టేజ్కి పట్టుకొచ్చే విధానంగా లోవర్ జ్యోతిర్మయ శక్తులు ఇంకొక 5 తయారైనాయి. ఈ 5 జ్యోతిర్మయ శక్తుల్నే పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశాత్, ఆకాశాత్ వాయు, వాయో అగ్ని, అగ్నో ఆప, ఆప పృథివీ. సో మహత్తు దీనిలోంచి మిగతా సృష్టి అంతా ఏర్పడింది. అంటే ఆ 5 ప్లస్ ఈ 5, ఈ 10 కూడా జ్యోతిర్మయ తత్వాలు. ఈ 10 జ్యోతిర్మయ తత్వాలకి కారణభూతమైన జ్యోతి ఏది? ఆ పరబ్రహ్మ అనే నిరాకార పరజ్యోతి. ఈ 10 జ్యోతులు ప్లస్ ఆ ఒక జ్యోతి 11 జ్యోతులు. ఈ 11 జ్యోతుల యొక్క అనుభూతి, నేనే ఈ 11 జ్యోతులు అని తెలుసుకునే దానికి నేను ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాను. అంటే జ్యోతిర్మయమైనటువంటి రుద్రాభిషేక భావన ఏమిటయ్యా అంటే, నేనే ఆ పంచబ్రహ్మ స్వరూపాన్ని, నేనే నేనే పంచభూత స్వరూపాన్ని, నేనే పంచబ్రహ్మ స్వరూపాన్ని కాదు సుమా, దానికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని అన్న అనుభూతం పొందేదానికి ఆ ఏకాదశ జ్యోతిర్మయ తత్వ అనుభూతిని మనకు అందించేదానికి ఆ జ్యోతిర్మయ విధానంగా ఈ ఏకాదశ రుద్రాభిషేకాన్ని నేను చేస్తున్నాను అన్న భావంతో చేసే విధానం. సో లేదు, దీన్ని శబ్దమయంగా ఆలోచించాం. ఓంకారం శబ్దమయంగా అనుకున్నాం కదా. ఈ శబ్దాలు కనుక మనం ఒక్కసారి ఆలోచించేటట్టయితే, ఈ శబ్దాల్లో మనకి ఏం కనబడతాయి? 3 శబ్దాలు వ్యక్త శబ్దాలు కనబడతాయి. అంటే ఈ శబ్దాలే మళ్ళీ ఆ శక్తులు, కన్ఫ్యూజన్ మనకు అక్కర్లేదు. ఈ 3 వ్యక్త శబ్దాలు ఏమిటి? అకారం, ఉకారం, మకారం. ఈ 3 మనకి వినపడుతున్నాయి. ఆ ఉ 3 వినపడుతున్నాయి. ఒకే ఓంకారంలో అకారం, ఉకారం, మకారం తర్వాత మెల్లిమెల్లిగా మన ట్యాపర్ అయిపోయి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఆ ట్యాపర్ అయి వెళ్ళిపోతున్నటువంటి దానిలో 8 రకాల సూక్ష్మ శబ్దాలు ఉన్నాయి. అకారం, ఉకారం, మకారం. ఆ అనాలంటే నోరు తెరవాలి, అదే సృష్టి. ఊ అనాలంటే దాన్ని దీర్ఘం తీయాలి, అదే ఆ సృష్టి యొక్క పెరుగుదల, అదే విష్ణుతత్వం. అంటే దాన్ని పెదవులు కలపాలి, నోరు ముయ్యాలి, సృష్టిలో ఏమైపోవటం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారి నామ ఒకసారి. అమ్మ మహాశక్తి, కనుమూసి కను తెరిచే లోపల ఈ బ్రహ్మాండాలన్నీ మళ్ళీ ఇటు పుట్టడం, ఒకటి తిరిగిపోవటం, ఒకటి లయం కావటం చేసే శక్తివంతురాలు నువ్వు. అది ఆ శక్తి అగ్రాహ్యం. దీనికే స్వామి మాటల్లో మనం అర్థం చేసుకునేటట్టయితే, ఒక చిన్న చీమకి సప్త సముద్రాల యొక్క ఇది ఎట్లాంటిదో, ఆ భగవంతుడి యొక్క శక్తిని మనం గ్రహించేదానికి చేసే ప్రయత్నం అటువంటిది. కాబట్టి అగ్రాహ్యం, మన ఊహకు అందే విషయం కాదు. అది అందాల్సిన అవసరం కూడా లేదు. నేనే ఆ శక్తి అనుకున్నప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు? సో ఈ నాదపరంగా మనం ఆలోచించినప్పుడు పైకి కనబడుతున్నటువంటి అకార, ఉకార, మకారాలనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నారు రూపానికి వచ్చేటప్పటికి. సో ఈ 3 వ్యక్త శబ్దాలతో పాటు 8 అనాహత శబ్దాలు ఉంటాయి. అంటే ఏమిటి? ఈ చెవులు వాటిని వెళ్ళలేవు. ఆ శబ్దాన్ని ఏమంటారంటే రోధిని, నాద. అంటే నాదంగా కాబోబోయందు ఉందే. అంటే ఈ అనే శబ్దాన్ని నాదంగా మార్చేదానికి మధ్యలో ఉన్నటువంటి ఒక శబ్దం, ఆ శబ్దం పేరు రోధిని. ఆ తర్వాత ట్యాపరింగ్ సౌండ్ నాద. ఆ నాదం ఎండ్ అయిపోయే స్థితి నాదాంత. ఆ నాదాంతం తర్వాత విడుదలయ్యేది శక్తి. ఆ శక్తి మళ్ళీ వ్యాపన మొదలు పెడుతుంది, అది వ్యాపిక. ఆ శక్తి తర్వాత వ్యాపిక. ఆ వ్యాపించిన శక్తి సమానంగా మారుతుంది. ఆ సమానమైనటువంటి శక్తి ఉన్మని, నెక్స్ట్ లెవెల్. ఆ సమానత్వంలోనే సూక్ష్మత్వం. ఉన్మని స్థితి తర్వాత మనోన్మని. మనోన్మని అంటే ఏమిటి? ఆ దాదాపు మనస్సు లేకుండా పోయే స్థితి వస్తుంది. అంటే ఈ 8 రకాల శబ్దాల్ని ఈ పేర్లు పెట్టారు. అంటే 8 శబ్దాలు, చెవు వినలేనటువంటి శబ్దాలు 8 ఉంటాయి అని తెలుసుకుంటే మనకి చాలు. చెవు వినగలిగిన శబ్దాలు 3, అకారం, ఉకారం, మకారం. చెవు వినలేని శబ్దాలు 8. ఆ 8 తర్వాత వచ్చేది నాదాంతము. అంటే ఆ 8నే మళ్ళీ ఒకసారి రోధిని, నాద, నాదాంత, శక్తి, వ్యాపిక, సమాన
ఉన్మని, మనోన్మని. ఈ 3 ప్లస్ ఈ 8, ఈ 11తో ఏమైంది? నాదంతో మనం మొదలు పెట్టాం, నిశ్శబ్దంతో నాదాంతం తర్వాత నిశ్శబ్దానికి వెళ్ళిపోయాను. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. అట్లా ఈ శబ్దమయ జగత్తు నుంచి నిశ్శబ్దమయ పరమాత్మకి సాధనాపరంగా మనల్ని తీసుకుపోయే ఆ ఓంకార స్నానానుభూతే రుద్రాభిషేకము. సో ఈ స్థితి మనం పొందినప్పుడు యోగుల యొక్క అనుభవం ఏంటంటే, అది మనం అనుభవించి చెప్పాల్సిందే. ఏ మహానుభావుడి యొక్క అనుభవం, అది గ్రంథస్థమైనటువంటి అనుభవాన్ని మనం తెలుసుకుంటున్నాము. అంతేగాని ఇది నిజంగా మనం అనుభవించిన స్థితి అయితే ఇంకో మాట మాట్లాడే పరిస్థితే ఉండదు. సో ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ యొక్క అనుభవం ఏమిటంటే, ఆ పర్టికులర్ స్థితిలో కుండలిని శక్తి ఈ 6 చక్రాలు దాటి తీవ్రమైనటువంటి శక్తితో ఘనీభవించినటువంటి అమృతానంద స్థితి చంద్రమండలం అనే సహస్రారాన్ని తాకుతుందిట. ఆ ఘనీభవించినటువంటి చంద్రామృతం ఈ వేడికి ద్రవించి కరిగి అభిషేక రూపంలో మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్ని కూడా అమృత ఆనందమయం చేస్తుందిట. అది అభిషేకం యొక్క అంతరార్థం. నాదపరంగా చూసినప్పుడు బయట మనం పోస్తున్నటువంటి పంచ అమృతాలు కాదు సుమా, అంతర్గతంగా నువ్వు పొందే ఆనందామృత తత్వాన్ని అనుభవించడమే ఏకాదశ రుద్రాభిషేక యొక్క నాదాటు నాదాంత నిశ్శబ్ద స్థితిని అనుభవంలోకి తెచ్చుకునే దానికి చేసే ప్రయత్నాన్ని మనం ఏకాదశ రుద్రాభిషేకంగా అనుకోవచ్చు. ఈ 2 ఎక్స్ప్లెనేషన్స్ కూడా దేనికి సంబంధించినవి? జగత్ ఆరంభానికి సంబంధించినవి. సృష్టి అనేది ఆది కదలిక కలిగి కలగంగానే ఓంకారంతో వచ్చినటువంటి జ్యోతిర్మయ తత్వాలు, రెండోది ఓంకారంతో వచ్చినటువంటి శబ్దమయ తత్వాలు. ఈ ఏ మార్గంలో మనం వచ్చామో ఆ మార్గంలోనే మళ్ళీ పరమాత్మలో లీనమైపోయేదానికి చేసే ప్రక్రియగా ఇది మనకు అర్థమవుతుంది. సో 3వ స్థాయిలో మనం జన్మ తీసుకున్నాం. ఈ జన్మ తీసుకునే విధానం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మానవ శిశువు మాత్రమే ఏడుస్తుంది, ఆ ఏడుపు కోహం, దానికి సమాధానం సోహం. ఆ సోహం అనేది కలిపితే ఓం, మళ్ళీ ఓమే వచ్చింది. సో ఈ పరంగా ఈ మొట్టమొదటి కలయికతో ఎప్పుడైతే భగవంతుడు మనల్ని సృష్టించాడో, సృష్టి ఎప్పుడైతే మాతృగర్భం నుంచి ఎప్పుడైతే భూమి మీద పడ్డామో, పడంగానే సహస్రారం నుంచి లోపలికి శక్తి ప్రవేశించి సహస్రారం మూసుకుని, అంటే ఈ మాడు అది మూసుకుని మన శరీరంలోకి చైతన్య శక్తి ప్రాణశక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అది ఫస్ట్ యాక్టివేట్ చేసింది పంచ ప్రాణాలని. ఈ పంచ ప్రాణాల యాక్టివేషన్ మూలంగానే వాళ్ళు ఎనర్జీ వచ్చేసింది, చైతన్యం వచ్చింది, ఏడుపు బయటకు ఇవన్నీ వచ్చేసినాయి. ఈ పంచ ప్రాణాలనే ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, అపాన. ప్రాణాపాన, వ్యానోద, సమాన ఇవి చెప్తాం. ఈ 5 అంటే ప్రతిదీ ప్రాణమే, ప్రతిదీ ప్రాణస్వరూపం. అంటే ప్రాణాపాన, ప్రాణం వేరు, అపాన. ఈ 5 ప్రాణస్వరూపాలే. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన చర్య చేస్తుంది. ప్రాణాన్ని నింపేది ఒకటి, అక్కలేని వాటిని బయటికి తీసుకుపోయే ప్రాణం ఒకటి, శరీరంలో బ్లడ్ సర్క్యులేట్ చేసే ప్రాణం ఒకటి, మనకి మాట కల్పించే ప్రాణం ఒకటి, సర్వకాల సర్వావస్థల్లోనూ టెంపరేచర్ మెయింటైన్ చేసే ప్రాణం ఒకటి. ఈ 5 ప్రాణాల మధ్యలో ఉన్నటువంటి సమతుల్యతే మానవుడి యొక్క ఆరోగ్య స్థితి. అసమతుల్యతే రోగము అని కూడా అనుకున్నాం. ప్రాణే, ఈ ప్రాణంలో సమానత్వం ఉంటే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. అదే గీతలో కృష్ణుడు చెప్పిన మాట. సో ఈ పంచ ప్రాణాలతో పాటే పంచ ఉప ప్రాణాలు కూడా ఏర్పాటైనాయి. ఈ పంచ ఉప ప్రాణాలనే నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ పేర్లు పెడతాం. మానవుడు బతుకున్నంత కాలం వీటి పని ఏమిటి? తీసుకున్నటువంటి ఆహారం, ఈ ఆహారాన్ని పచనం చేసి దాన్ని రక్తంగా మార్చి చివరికి వాడికి కావాల్సిన ఎనర్జీ సప్లై కావాల్సిన పనులన్నీ చేస్తాయి. సో శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయింది. శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవి యాక్టివ్గా ఉంటాయి కొంతసేపు. ఎప్పటిదాకా? ఎక్కడి నుంచి శరీరాన్ని పట్టుకొచ్చామో అక్కడి దాకా పంపించిన దాకా. పంచభూతాల్లోంచి శరీరం వచ్చింది, పరమాత్మ నుంచి ప్రాణం వచ్చింది. ప్రాణం పరమాత్మలోకి వెళ్ళిపోగానే ఈ పంచభూతాల్లోకి ఈ శరీరాన్ని తిప్పి పంపించే ప్రక్రియని ఆ పంచ ఉప ప్రాణాలు తీసుకుంటాయి. అందువల్లనే చనిపోయిన శరీరం కూడా బ్లోట్ అవుతుంది. ఎక్కడి నుంచి బ్లోట్ అయింది?
కదలిక, బ్లోటింగ్ అంటే కదలికే కదా. సన్నగా ఉన్నది లావు అయింది. ఎట్లా బ్లోట్ అయింది? ప్రాణం పోయిన శరీరం లోపల ఉన్నటువంటి చైతన్యం వాటిని మళ్ళీ తిరిగి పంచభూతాల్లో మేళం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో మొత్తం మనకి ఎన్ని వాయువులు కలిసినాయి? మనం పుట్టడానికి కారణభూతమైనటువంటి వాయువులు, అంటే మన శరీరంలోకి ప్రాణవాయువు ప్రవేశించగానే వాయు రూపంలో ప్రాణం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో అది చైతన్యవంతమయ్యి 5 ప్రధాన ప్రాణాలుగాను 5 ఉపప్రాణాలుగాను వ్యాపించింది. ఇప్పుడు 5 ప్రధాన ప్రాణవాయువులు, 5 ఉపప్రాణవాయువులు ఆధారభూత, వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి 11వ ప్రాణము. ఈ 11 వాయువుల్ని సమ్మేళనం చేసి అవగాహన చేసుకుని ఎందుకోసం ఏ పని చేస్తుందో ఆ అవగాహన పరంగా ఈ ప్రాణవాయు యొక్క అనుభూతిని మనం పొందే ఆత్మదర్శనం చేసుకుందానికి చేసే ప్రయత్నమే ఏకాదశ రుద్రాభిషేకం. అంటే మన పుట్టుకకు సంబంధించి పుట్టటంగానే ఇవన్నీ యాక్టివేట్ అయినాయి. మనకి తెలిసినా తెలియకపోయినా మనకి జరిగిపోతున్నాయి ఇవన్నీ. గాలి పీలుస్తున్నామంటే ప్రాణం నడుస్తోంది. అది మనకి తెలిసి చేస్తున్నామా? గాఢ నిద్రలో కూడా చేస్తున్నాం. సో గాఢ నిద్రలో కూడా మనలో ఉన్నటువంటి చైతన్యం ఈ దశక్రియలు ఏకాదశి శక్తి చేయిస్తోంది. ఈ దశక్రియలు చేయితో పాటు ఆ ఏకాదశి శక్తి ప్రాణశక్తిని కూడా అన్వయం చేసుకుని అనుభవం చేసుకున్నవాడు ఆత్మ దర్శించినటువంటి యోగి. ఆ స్థితిని పొందటానికి చేసే ప్రయత్నమే ప్రాణపరంగా, అంటే మన పుట్టుక పరంగా ఏకాదశ రుద్ర అభిషేకము. పుట్టాం, ఎంతకాలం భగవంతుడు ఎంతకాలం పర్మిట్ చేశాడో అంతకాలం బతికాం, వెళ్ళిపోతాం. ఈ వెళ్ళి ఎక్కడికి పోతున్నాం? తాదాత్మ్యత చెందాలంటే ఏ రకమైన వస్తువు ఆ రకంలోనే చేరుతుంది అని అనుకున్నాం. అంటే నీళ్లు నీళ్ళలో కలుస్తాయి, పాలు పాలలో కలుస్తాయి, నీళ్లు నీళ్ళలో కలుస్తాయి, అగ్ని అగ్నిలో కలుస్తుంది, మట్టి మట్టిలో కలుస్తుంది, లైక్ దట్. జ్యోతి జ్యోతిలో కలుస్తుంది. సో ఆత్మజ్యోతి పరమాత్ముడు కాబట్టి పరంజ్యోతి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదానికి అది ఎన్నుకున్నటువంటి మార్గపరంగా కనుక ఆలోచించేటట్టయితే ఏ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది? నవరంధ్రయుతమైనటువంటి శరీరం, 9 రంధ్రాలతో మానవుడు పుట్టాడు. అది ఖరాబ్ అయింది ఒకటి అత్తమ్మ. సో 9 రకాల రంధ్రాలతో మానవుడు పుట్టాడు. వ్యక్తమయ్యే 9 రంధ్రాలు. 10వ అవ్యక్త రంధ్రం చర్మం, చుట్టూ చర్మ నిండా రంధ్రాలు ఉన్నాయి, కానీ మనకు కనపడకుండా ఉన్నాయి. ఇంతకన్నా అవ్యక్తంగా ఉన్న ఏకాదశి రంధ్రం ఒకటి బ్రహ్మరంధ్రం, పుట్టినప్పుడు తెలుసుకొని ప్రాణం అందులో ప్రవేశించి తర్వాత మూసుకున్నది. సో ఈ ప్రాణ నిష్క్రమణ అనేది ఈ దశరంధ్రాల్లో ఎట్టుంచో వెళ్ళిపోతుందో మనకి తెలియదు. ఈ దశరంధ్రాల్లో వెళ్ళిపోవటం అనేది సాధారణ మరణము. ఈ దశరంధ్రాల్లో కాకుండా ఏకాదశిలో నుంచి కనుక ప్రాణవాయువు బయటికి పోయేటట్టయితే, ఆ మార్గాన్ని తెరుచుకొని కనుక బయటికి పోగలిగేటట్టయితే, ఆ సుషుమ్నా నాడి మార్గాన్ని తెలుసుకొని బయటికి పోగలిగేటట్టయితే అది ఏకాదశం. అంటే ఈ 10 రంధ్రాలు కాకుండా ఆ 10 రంధ్రాలని నిర్గమిస్తూ వాటిల్లో, అంటే అవకాశాలు ఉన్నా వాటి నుంచి పోకుండా వాటిని నిరోధిస్తూ ఏకాదశి రంధ్రాన్ని తెరుచుకుని పైకి పోయేదానికి చేసే ప్రయత్నం ఆ ఏకాదశి రుద్రాభిషేకంగా, అంటే పుట్టుక పరంగా ఇది మనిషి యొక్క ఎండ్, సావు పరంగా ఇది ఎండ్ పాయింట్ డిసైడ్స్ ది సక్సెస్ ఆఫ్ ది ఎంటైర్ లైఫ్. సో ఏ యోగి అయితే, ఏ వ్యక్తి అయితే ఆ మాదిరిగా ప్రాణోత్క్రమణ అవుతుందో, ఒకటి ప్రాణ ఆగమనం, ఇంకోటి ప్రాణ ఉత్క్రమణం. ప్రాణోత్క్రమణ సమయంలో ఈ దశరంధ్రాలని కాదు అని ఆ మార్గంలో ప్రయాణం చేయకుండా, ఏ మార్గంలో నుంచి తను ప్రవేశించిందో శరీరంలోకి, ఆ మార్గాన్ని తెరుచుకుని పైకి పోయేటట్టయితే కపాల మోక్షం అంటారు. కపాలమాలాధారి, బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు. ఏమిటి అర్థం? బ్రహ్మజ్ఞాని యొక్క కపాలం ఆయన మెడలో ఉంటుంది. ఇవన్నీ అంతరార్థాలు ఇవే. అట్లాంటి వ్యక్తి చనిపోయినా వాడు బతుకున్నట్టే. సో ఆ మాదిరి ప్రాణోత్క్రమణంగా పొందటం ఏకాదశి పరంగా, ఏకాదశి రంధ్ర ఓపెనింగ్ పరంగా ప్రాణోత్క్రమణ పొందటం అని చేసే సాధనగా ఈ ఏకాదశి రుద్రాభిషేకాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఒకటి జగత్తు పుట్టుక, 2 మానవుడు పుట్టుక. సో మానవుడు పుట్టుక తర్వాత మానవుడు ఎండు. ఈ మాదిరిగా ఈ 4 రకాలుగా ఈ ఏకాదశ తత్వాన్ని అన్వయం చేసుకునేదానికి, అందుకనే ఏకాదశి రుద్రులు, ద్వాదశ, ఇవన్నీ
విశ్వం వ్యాపించున్నప్పుడు అని వచ్చే శక్తులు, ఆ తత్వాలు, ఆ పద్ధతులు అనేక రకాలుగా ఉంటాయి. ఏదున్నా సరే అంటే మనం ఏకాదశి రుద్రాభిషేకాలు ఎక్కడంటే అక్కడ శతద్రియం అని చెప్పి పిలిచి పోతున్నారు కాబట్టి ఏ మాత్రం ఒకళ్ళకో ఇద్దరికో అవకాశం ఉంది, వాళ్ళతోనే ఆ మాత్రం చర్చిస్తాం. లేదు గ్రూప్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఎస్ యూ కెన్ డిస్కస్ ఈవెన్ దీస్ థింగ్స్. అది ఆ భావంతో చేసేటట్టయితే దాని యొక్క ఫలితం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. చేసే కార్యక్రమం పైకి పోవటానికి నీళ్లు పోయటం, పాలు పోయటమే. ఆ పాలు పోయటం వెనకాలన్న భావన కనుక ఉదాత్తంగా ఉంటే భావప్రియో భగవాన్, భవభావనేతి భవస్య సర్వం. అంటే ఆ భవుడి యొక్క భావన మూలంతో ఈ సృష్టి అంతా ఏర్పడింది. ఆ భావనతో వచ్చిన సృష్టిని భావంతోనే మళ్ళీ తీసేసి అందులో లయం కావటం అనేది ఇందులో అంతరార్థం. సో సరైనటువంటి భావనని మనం చేస్తున్న కార్యక్రమానికి కనుక జోడించగలిగేటట్టయితే భావప్రియుడైన భగవంతుడు మనని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. సో ఈ పరంగా దీన్ని అన్వయం చేసుకుందాం. ఎక్కడికైనా పోయినప్పుడు మన భావంలో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు. సో అది ఇది ఇట్లా నెక్స్ట్ వచ్చినప్పుడు కలుసుకున్న నెక్స్ట్ ఆదివారం ఆ 4 మంత్రాలు మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నా, ఫర్దర్ క్లారిఫికేషన్ ఏదైనా యాడ్ చేయదలుచుకున్నా, యు ఆర్ ఆల్ వెల్కమ్. సో నమస్కారం.